అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేదానికి మనం ఇక్కడికి వచ్చాం. లొకేషన్ ఎంత బాగుందంటే ఒకసారి మీకు చెప్తే కదా, ఒకసారి చూపిస్తాను. జరగండి, ఈ వాటర్, ఆ ఫ్లవర్స్ ఎట్లా ఉంటుందంటే ఈ రీల్స్లో చూస్తారు. ఒకసారి ఈ లొకేషన్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో షూట్ చేస్తాము. ఒకసారి చూడండి ఎంత బాగుందంటే ఈ నేచర్లో ఈ ఫీలింగ్ వేరే లెవెల్. రండి లొకేషన్కి వెళ్ళారండి. హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ నీళ్ళ పైన ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. లైఫ్లో ఇలాంటి అద్భుతాలు మనం బతుకునేటప్పుడు చూస్తాం లేదు తెలియదు, కానీ బతుకునేటప్పుడు ఎంజాయ్ చేయాలి, అసలు ఆస్వాదించాలి. ఎంత బాగున్నాయి చూడు. అసలు నా లైఫ్లో ఎన్ని వీడియోస్ చేసినా ఫస్ట్ టైం ఇంత లొకేషన్, ఇంత ఫీలు ఏ ప్లేస్ ఇవ్వాలా. నా లైఫ్లో మెమరబుల్ మూమెంట్ అంటూ ఉంటే ఈరోజు తీస్తున్న ఈ ప్లేసే. ఇది ఎక్కడో కదండి, మా ఊరి చెరువు ఇది. కానీ మీకోసం చూపిద్దామనేసి ఈరోజు కొంచెం రిస్క్ చేసి బాగా లోపలికి వచ్చి ఈ లొకేషన్ చూపిస్తున్నాము. మా ఊరి చెరువు అండి ఇది. పైనే ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఫుల్గా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి, ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ షార్ట్ చూపిస్తానా. ఓకే, మొత్తానికి అయితే లొకేషన్కి వచ్చేసాం. ఇక్కడ ఎందుకున్నానంటే మన రీల్లో ఫస్ట్ షార్ట్ తీయబోయింది ఇక్కడే. ప్రెజెంట్ నేను వాకింగ్ చేస్తా ఉంటే ఆ పక్కన కొన్ని పక్షులు నేల నుంచి ఎగిరినట్టుగా మనం విఎఫ్ఎక్స్లో షూట్ చేస్తాం. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ షాట్ వచ్చేసి రెండో షార్టు. ఈ షాట్లో ఏంటంటే ఇలా నేను నడిచేస్తూ ఉంటే అక్కడ చిన్ని చేపలు ఎగురుతున్నట్టుగా క్రియేట్ చేస్తాం. చూద్దాం రీల్ ఎట్ వస్తుందో ఎఫెక్ట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన మూడో షాట్. ఈ షాట్లో ఈ ప్లేస్లో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా క్రియేట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇదైతే నాలుగో షాట్ అండి. ఇప్పుడు వచ్చి ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ప్రకృతికి నాకు తెలిసి ఒక చిన్న కుందేలు పెడితే ఇక్కడ ఎంత క్యూట్గా ఉంటుందంటే ఈ లొకేషన్కి అనేసి ఇప్పుడు ఈ రీల్ని చిన్న కుందేలతో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ప్లేస్లో. ఫ్రెండ్స్, ఈ షాట్లో వచ్చేసి అక్కడ కనబడుతుంది కదా ప్లేసు, ఆ ప్లేస్లో ఏనుగు స్నానం చేసేట్టుగా క్రియేట్ చేద్దాం అనేసి ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాం. ప్లేస్ అయితే బాగుంది కదా, ఈ వాటర్, ఆ ప్రకృతి మధ్యలో. చూద్దాం మన ఏనుగు ఎలా స్నానం చేస్తుంది వీడియోలో. యాక్షన్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో అయితే నాకు అనిపించి అనుకుంటున్నా ఇక్కడైతే జింకలు అయితే ఇక్కడ బాగుంటాయి అనేసి అనుకుంటున్నాను. ఈ ఎడార్లో ఈ ఏరియాకి, ఈ ప్లేస్కి. చూద్దాం జింకలు పెడితే సెట్ అవుతాయో ట్రై చేద్దాం. యాక్షన్. ఓకేనా. ఫ్రెండ్స్, మా చెరువులో అంటూ ద బెస్ట్ ఫీల్ ఇచ్చే ఒక ప్లేస్ అంటూ ఉంటే ఈ చెట్టు. ఇంత ఎడారి మధ్యలో ఈ ఒక్క చెట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే నిజంగా చూసినప్పుడంతా మేము ఒక ఫీలింగ్ అనేది వస్తుంటుంది, లోన్లీగా. బాగుంటుంది చెట్టు మాత్రం ఈ ఎడారిలో. యాక్షన్. యాక్షన్. ఈ షాట్లో వచ్చేసి అదిగో ఆ ప్లేస్లో జీబ్రా పెడదాం అనుకుంటున్నాం. ఈ ప్రకృతిని అవి తింటూ ఉంటే ఎట్లా ఉంటుందో చూద్దాం షాట్లో. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే దేనికి యూజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే మాత్రం ఒకరే దొరికారు. అదే మన అడవికి రాజు సింహం గారు. ఆయన కానీ సెట్ చేస్తే లొకేషన్లో మాత్రం వివచ్చంగా ఉంటాడు. చూద్దాం మన సింహరాజు. యాక్షన్.
ఓకే ఫ్రెండ్స్, ఇంకనైతే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ ఈ ఒక్క షార్ట్తో కంప్లీట్ అయిపోద్ది. చూద్దాం, లాస్ట్ ఎండింగ్ షార్ట్ ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం చెరువు ఎట్లా ఉన్నదో చూసి కామెంట్ చేయండి. అలానే ప్రతి ఒక్కరూ ప్రకృతిని గౌరవించి ప్రకృతితో కొంచెం ప్రేమగా నడుచుకుంటే ఆ ప్రేమ మనకే ఇస్తుంది ఆ ప్రకృతి. నేను కూడా అంతే, నా లైఫ్లో నేను ఎక్కువ ఏదైనా ప్రేమిస్తాను అమ్మానం తర్వాత ఈ ప్రకృతిని, సంగీతాన్ని. ప్రస్తుతానికి నా లైఫ్ వీటికి అవుతుంది. ప్రస్తుతానికి మనం లాస్ట్ క్లైమాక్స్ షార్ట్ అదే ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా, అక్కడే ఆ ఒక షార్ట్తో మన రీల్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కెమెరామ్యాన్ కూడా కొంచెం ఆకలి వేస్తుందంట. ఒక షార్ట్తో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం. రండి, లాస్ట్ లొకేషన్. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, కానీ మీకు కనబడవు, కెమెరా కనబడకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే చేపలు కూడా చూపించేవాడిని. చాలా చిన్న చేపలు అవి. ఇదే లాస్ట్ లొకేషన్. ఆ టైంలో నేచర్ లవర్ అనేసి చిన్న నేమ్ ఒకటి చెక్కదాం ఎడిటింగ్లో. ఈ ఫ్లవర్స్లలో ఈ చిన్న పువ్వులలో మనం నడుస్తూ చిన్న షార్ట్ అంతే. ఓకే, సరే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఒక నిమిషం.